ఏంటంటే నాకు తెలిసి ఏందంటే నన్ను గిట పెడితే బాగుండు అనేది ఒక ఒపీనియన్ ఉండే. ఎందుకంటే అందరిని పంపిస్తుండ్రు. సో నన్ను గిట ఇంతకుముందు పల్లె ప్రశాంత్‌ని పంపించిండు ఒక కామన్ మ్యాన్‌ని. నన్ను గిట చేతులెత్తి దండం పెడుతున్న ఎవరు వస్తుండ్రో బిగ్ బాస్‌కి నన్ను గిట పంపియండి అని కోరుకుంటున్నా. అలాగే నాకు ఇష్టమైన వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని గిట పెడితే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నా అన్న. ఎవరంటే యూట్యూబర్ ఇమ్రాన్ అన్న ఆయన వస్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఇంకోటి బర్రెలక్క నిరుద్యోగి ఆమెను పెట్టండి, అట్లాంటి ఆమెని బర్రెలక్క అన్నది. సో ఎంతో బాధపడ్డదన్న ఆమె, ఎంతో బాధతో ఉంది. ఆమెను అట్లాంటి ఆమెను బిగ్ బాస్కి పంపించండి. మొన్న అన్నారు సోషల్ మీడియాలో కుమారి ఆంటీ వస్తుంది అని. కుమారి ఆంటీ దేని గురించి వస్తుంది, దేని గురించి హైలైట్ చేస్తున్నారు కుమారి ఆంటీని, ఎందు గురించి రావాలి బిగ్ బాస్కు, ఆమె ఎక్కడ ఉన్నది, అసలు ఎక్కడికి తీసుకొచ్చిండ్రు. ఒక యూట్యూబర్ ఒక షార్ట్ పెట్టి అంత ఫేమస్ చేస్తే సీరియల్లో పెట్టిండ్రు, ఇంకా సినిమాలో పెట్టిండ్రు, మళ్ళీ బిగ్ బాస్ కంట. ఎందుకన్నా ఏం సాధించిందన్న అన్న ఇక్కడ ఇమ్రాన్ అనే ఆ అన్న ఎంతోమందికి సేవ చేసిండు. కుమారి ఆంటీ ఏం చేసిందని ఆమెని బిగ్ బాస్లోకి పంపించాలి, ఏం చేసిందని పంపించాలి. ఇమ్రాన్ అన్న ఎంతోమందికి, ఆయన ముస్లిం వ్యక్తి, ఒక ముస్లిం వ్యక్తి ఎంతోమంది పేద ప్రజలకు మంచి చేసిండు అన్న, ఎంతోమందికి సాయం చేసిండు. మొన్ననే కుర్చీ తాత గీట ఎన్నో డబ్బులు పంచిచ్చిండు, లక్షల రూపాయలు పంపించిండు. అట్లాంటి ఆయనని పంపించండి. అట్లాంటి ఆయనని పంపిస్తే, అట్లాంటి ఆయనని గెలిపిస్తే హైదరాబాద్ బిడ్డ ఎంతో మందికి సేవ చేస్తాడు. ఏవైతే డబ్బులు వస్తున్నాయో బిగ్ బాస్లో ఆ డబ్బులన్నీ పేద ప్రజలకు పంచుతాడు. ఆయన ఒక రూపాయి తినడు. ఎంతోమందికి ఆయన అవకాశం ఇచ్చిండు, యూట్యూబ్ తెరిపించిండు. వాళ్ళ టీం చూడలేదన్న మైండ్ పోతుంది మీకు. అసలు బర్రెలక్కని ఆమెను పెట్టానన్నా, అట్లాంటి వాళ్ళని పెట్టానన్నా. మాకెందుకన్నా వీళ్ళు, నాకు అర్థం కాదు. ఈ కుమార్ ఆంటీ ఎందుకన్నా, దేనికి ఎవరికి ఏం చేసిందని కుమార్ ఆంటీ అని అంటున్నారు. ఏం చేసిందని కుమార్ ఆంటీ నాకు అర్థం కాదు. ఒకటి చెప్పండి, ఒక మంచి చేసిందని చెప్పండి. కోట్ల రూపాయలు సంపాదించుకుంటుంది, పెట్టుకుంటుంది. ఒక యూట్యూబర్ ఒక షార్ట్ పెట్టి ఫేమస్ చేసి వెళ్ళి, అమ్మ నేను గుర్తుపట్టావా, నేను యూట్యూబర్ని, మీ షార్ట్ పెట్టి ఫేమస్ చేసింది నేనే అమ్మ అంటే, ఎవరు బాబు నువ్వు, నాకు తెలియదు అంటుంది ఆమె. అట్లాంటి ఆమెను అన్న మనకు కావాల్సింది, అట్లాంటి ఆమెను కావాలనుకుంటుండ్రా. ఈసారి హైదరాబాద్ బిడ్డని నిలబెట్టండి. ఇమ్రాన్ అన్న ఈసారి కప్పు కొడుతుండు, హైదరాబాద్లో దద్దరిల్లబోతుంది. ఇమ్రాన్ అన్న లీస్ట్ గిట ఉంది, ఇంతకు ముందు గిట ట్రై చేసిండు. సో అట్లాగే మీరు గిట అందరు సపోర్ట్ చేయాలి. నేనైతే స్పెషల్గా బాగా సపోర్ట్ చేస్తున్నా ఇద్దరికి, ఇమ్రాన్ అన్న బర్రెలక్కకి. ఇట్లాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వండి. ఈ కుమారి ఆంటీ వాళ్ళు వీళ్ళు కాకుండా మంచి వాళ్ళకు అవకాశం ఇవ్వండి. ప్రజలకు మంచి చేసే వాళ్ళు కావాలి మనకి.